ప్రైజ్లో ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యము యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఈ వాక్యము ఒక వాగ్దానములాగా, ఒక ప్రవచనములాగా యోబు జీవితంలో నెరవేర్చబడుతుందని యోబు స్నేహితుడైనటువంటి జోపరు తెలియచేస్తూ వచ్చాడు. ఈ యొక్క వాక్యము ఎప్పుడు యోబు జీవితంలో నెరవేర్చబడుతుందంటే, యోబు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు యోబు యొక్క జీవితము పరివర్తన చెందింది. పరివర్తన చెందినటువంటి యోబు యొక్క జీవితము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను అతడు ఏదైతే ఇంతకుముందు కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదమును, ఆ కలిగి ఉన్న గౌరవాన్ని, కలిగి ఉన్నటువంటి ఘనతను, కలిగి ఉన్న గొప్పతనాన్నంతటిని, పూర్వములో ఉన్నటువంటి వైభవాన్నంతటిని ఆ స్థాయి తిరిగి తెస్తుందని జోపరు ప్రవచన వాక్యముగా మాట్లాడుతూ వచ్చారు. యోబు అగాధ జలాలని ఈదుకుంటూ వెళుతున్నాడని, అనగా నీటిని ఈదుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడని, దానిని దాటగలడని, ఆ యోబు యొక్క శ్రమ కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుందని యోబు స్నేహితుడైన జోపరు ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజును కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కలిగినటువంటి నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, కన్నీళ్ళు, శ్రమ కేవలం ఒక జ్ఞాపకంగా మార్చబడి నీ జీవితంలో యోబు ఎలాగైతే రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడో అలాంటి ఆశీర్వాదము నీవు నీ కుటుంబము సొంతము చేసుకుందురుగాక. ఆమెన్.